సురేష్ గారు అన్నకు సంబంధించి ఇక్కడ చాలా మంచి పనులు చేశాడని అనేక సందర్భాల్లో నేను చెప్పాను. ఇక్కడ వచ్చినటువంటి డెవలప్మెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ లో వచ్చింది. సురేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ డెవలప్ చేశారని నేనే చెప్పాను. వర్గాలు ఎందుకుంటే అండి ఇక్కడ ఏముంది వర్గం? వాళ్ళు అనుకుంటుండొచ్చు చంద్రశేఖర్ గారికి వ్యతిరేకంగా వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వెళ్లి మేము గెలిచి ఇంకొకటి ఏదో చూపించాలి అనేటటువంటి ప్రయత్నం చేయాలని వారు అనుకుని ఉండొచ్చు. దానికి నేను ఎలా సమాధానం చెప్తాను? కాబట్టి ఇక్కడ వర్గాలు లేవు. పార్టీయే సుప్రీం. పార్టీని ధిక్కరించినటువంటి ఎవరికైనా కూడా ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది. అది ఎవరి వర్గమైనా కానీ, వారు ఎంతటి వారైనా కానీ, ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తారో, ఎవరైతే పార్టీని డ్యామేజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారో, వారు ఎవరైనా, ఎక్కడ వారైనా, ఏ వర్గం వారైనా కానీ వారికి ఖచ్చితంగా సస్పెన్షన్ తప్పదు. ఈ ఎన్నికల్లో మీరు వెళ్ళి కలవమనండి. నేను వీడియో ఉంది లోపల. నేను ఇవన్నీ తెలిసే, వీళ్ళ కుటిల యత్నాలు తెలిసే నాకు. నేను ఎలక్షన్ కమిషన్ వారితోటి కలిసి ఈ రాష్ట్ర చరిత్రలో ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గం కోసం ఎలక్షన్ కమిషన్ ని కలిసి కెమెరాస్ ఫిట్ చేయించుకొని సెక్యూరిటీ ఇప్పించుకొని ఎలక్షన్ జరిపించమని జరిపించినటువంటి చరిత్ర ఇదే. మీరు ఒకసారి గమనించండి. కెమెరాలు పెట్టించి చేశాం. ఈ దుర్మార్గ మాటలు బయటకు వస్తాయని కెమెరాలు పట్టించి చేయించాం. ఎవరు లాగుతున్నారండి ఆ పాపని? ఎవరు నిర్బంధించారండి ఆ పాపని? నిజంగా అదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వాళ్ళ మీద పెట్టాలి. ఆ పాపని అలా లాగినటువంటి వాళ్ళ మీద పెట్టాలి. అలా ఆ పాపని నిర్బంధించినటువంటి వారి మీద పెట్టాలి. ఆ పాప ఏం చిన్న పాప కాదే. ఇప్పుడు కూడా ఆ పాపకు సంబంధించినటువంటి ల్యాప్టాప్, ఆ పాపకు సంబంధించినటువంటి బ్యాగు వారింట్లోనే ఉంది. ఫోన్ కూడా ఐఫోన్ తో సహా ఎవరింట్లో ఉంది? ఎల్లారెడ్డి గారి ఇంట్లో ఉంది. ఇది ఎన్నికల కమిషన్ వారి ఆధ్వర్యంలో జరిగింది. మీరు పెడితే ఇక్కడ ఒక నాయకుడు, తెలుగుదేశం నాయకుడు కుర్చీలు ఎరగొట్టాడు. సాక్షాత్తు రిటర్నింగ్ ఆఫీసర్ ఎదురుగా ఎర్రగొండపాలెంలో కుర్చీ ఎరగొట్టాడు తెలుగుదేశం నాయకుడు. వీడియో ఉంటుంది. ఆ వీడియోని తెప్పించుకొని ఎవరి మీద కేసు పెట్టాలో ఒకసారి చూడండి. ఎవరు దుర్భాషలాడారో చూడండి. త్రిపురాంతకంలో జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఎవరు అక్కడ ఆ పాపని ఇబ్బంది పెట్టారో, ఎవరు దూషించారో, ఎవరు అడ్డం తిరిగి మాట్లాడారో చూడండి. అదే పుల్లల చెరువుకు సంబంధించిన విషయంలో లాటరీ వేశారు. ఎవరు వేశారు? మేం కాదే. భగవంతుడు కూడా ఉన్నాడు. మా ఒక వ్యక్తిని రాకుండా తెలుగుదేశం నాయకుడి యొక్క ఇంట్లో వారి తల్లిగారిని పెట్టారు. ఆ సభ్యుడి యొక్క తల్లిగారు ఎంపీటీసీ గారిని తెలుగుదేశం నాయకుడి ఇంట్లో పెట్టారు. ఆమెను రానియకుండా చేశారు. సమానమవుతుందని ఇంకొక ఎంపీటీసీ అభ్యర్థి యొక్క భర్తని విపరీతంగా ప్రలోభ పెట్టారు. అయినా కూడా భగవంతుడు ఉన్నాడు కాబట్టే, న్యాయం వైపున ఉన్నాడు కాబట్టే లాటరీలో కూడా వైసీపీయే గెలిచింది. మీకు లాటరీ వేసినా గెలిచే సమస్య లేదు. మీరు బ్యాలెట్ లో పోటీ చేసినా గెలిచే సమస్య లేదు. ఈవీఎంలో పోటీ చేసినా కూడా గెలిచే సమస్య లేనే లేదు.